ఓం నమ శివాయ. వ్యాస మహర్షి చెప్పిన దీపదాన మహిమలు ఈ వీడియోలో తెలుసుకుందాం. కార్తీక శుద్ధ ద్వాదశి తులసికోట దగ్గర అయిన శివాలయం, వైష్ణవాలయంలో అయినా దీపదానం చేయాలి. 1 వత్తి దీపదానం చేస్తే బుద్ధిశాలి అవుతారు. 4 వత్తులు వేస్తే రాజు, 10 వత్తులు వేస్తే విష్ణు సాయుధ్యం, 1000 వత్తులు వేస్తే విష్ణు రూపుడు. ఆవు నేతితో దీపం వెలిగించి ఇస్తే జ్ఞానం, మోక్షం కలుగుతుంది. నువ్వుల నూనెతో దీపదానం చేస్తే కీర్తి పెరుగుతుంది. ఇప్ప నూనె, అడవి నూనె, ఆముదం, అవిసె నూనె, ఆముదం, బర్రె నూనెతో దీపారాధన తగదు. ఒకవేళ వీటితో దీపారాధన చేయాల్సి వస్తే వాటిలో ఆవు నెయ్యిని కలిపితే దోషం ఉండదు. ఈ దీపదానముల వలనే ఇంద్రుడు పదవులను పొందాడు. క్షీరాబ్ది ద్వాదశి నాడు దీపదానం చేసిన దీపాల వరస చూసిన సకల పాపాలు నశిస్తాయి. ఈ దీపదాన మహిమ విన్నవారు, చదివినవారు మోక్షాన్ని పొందుతారు. ఈ వీడియో మీకు నచ్చితే, ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ని మిస్ అవ్వకుండా ఉండడానికి ఇప్పుడే లిటిల్ స్టోరీ బండిల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ ఒక్కసారి ఓం నమ శివాయ అని కమెంట్ చేయండి. కార్తీక మాసానికి సంబంధించిన మరిన్ని వీడియోస్ కార్తీక మాసం అనే ప్లేలిస్ట్లో మన ఛానల్లో ఉన్నాయి, తప్పక చూడండి. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. కార్తీక మాసం ప్రతిరోజు పూజలు చేయకపోయినా ముఖ్యమైన 8 పర్వదినాల్లో మాత్రం మీకు తోచిన విధంగా పూజ చేసుకోండి. దానికి సంబంధించిన వీడియో క్రింద ఉంది, తప్పక చూడండి.